శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం, వైద్య శాస్త్రం. గురూజీ తిరుమల రాజు గారు ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, ఆర్థిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్యం, ఇంకా కుటుంబంలో ఎటువంటి సమస్యలకైనా తమలపాకుపై అంజనం వేసి చూసి చెప్పబడును. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2025 మార్చి 30 ఆదివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ముందస్తు ప్రణాళిక ఉంటే శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. శ్రమ అధికమవుతుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. తోటివారి సలహాలు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక సమస్య ఎదురవుతుంది. సమిష్టి కృషితో ఇబ్బందులు తొలగుతాయి. సహనం రక్షిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. మీకు లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో కార్యజయం సిద్ధిస్తుంది. ఆలయాలు సందర్శించాలని ఆలోచిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది తెచ్చి పెడతాయి. ఉద్యోగపరంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో మిశ్రమ స్థితి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద అథమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడానికి వెండి నాణెం, బాస్మతి బియ్యంతో లాక్కర్లో ఉంచండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.